నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. నేను మీ నిహాల్. సో ఏదైతే కుప్పం నియోజకవర్గంలో మహిళ పైన ఒక మహిళని చెట్టు కట్టేసి హింసించడం జరిగింది. సో పక్కన వాళ్ళ బిడ్డ ఏడుస్తున్నప్పటికీ కూడా ఆ మహిళ డబ్బులు ఇవ్వలేదని, వాళ్ళ హస్బెండ్ అప్పు చేసి పారిపోయాడు, ఆ మహిళని చెట్టు కట్టేయడం జరిగింది. సో దీనిపైన స్పందించడానికి ప్రస్తుతం మనతో మనోజ గారు ఉన్నారు. మనోజ గారితో మనం మాట్లాడదాం. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు వీటీవీ. నమస్తే నిహాల్. ఎస్ మ్యామ్, చెప్పండి మ్యామ్. కుప్పంలో ఇన్సిడెంట్ జరిగింది, అది మీరు చూశారు. ఆ ఇన్సిడెంట్ ఫస్ట్ టైం మీరు చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? నాకు చాలా బాధేస్తుంది నిహాల్. ఎందుకంటే ఒక ఆడదాన్ని చెట్టుకు కట్టేసి దారుణంగా డబ్బుల కోసం అంత హింసించి పక్కనే పసిపిల్లాడు ఏడుస్తున్నా కూడా అంత జాలి కనికరం లేకుండా ఆమె పట్ల ప్రవర్తించడం అనేది నాకేమాత్రం సహించే విధంగా లేదు. ఎందుకంటే అప్పు చేశాడు, వాళ్ళ భర్త చేశాడు. సరే, ఆమె కూడా ఏంటంటే ఊరు వదిలి వేరే ఊరు పిల్లల చదువు కోసమో మరి దేనికోసమో వేరే ఊరికి షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అయినంత మాత్రం డబ్బులు వాళ్ళ ఆయన దగ్గర వసూలు చేసుకోవాలి. ఆమె దగ్గర ఏ రకంగా ఇవ్వగలదు? 3 బిడ్డలను పెట్టుకున్న మనిషి, 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి. ఆమె ఆ పిల్లల టీసీ కోసం వచ్చినటువంటి మనిషిని ఆ టీసీ చించేస్తామని చెప్పి బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం అనమాట. ఇప్పుడు ఎక్కడ పెట్టినా కూడా బ్లాక్మెయిల్ ఫ్యాషన్ కదా. మనిషి ఎదుటి వాళ్ళ యొక్క బలహీనతల్ని అడ్డం పెట్టుకొని ఇలా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. నువ్వు ఇస్తావా, లేకపోతే ఇది చించేయమంటావా, లేకపోతే నువ్వు ఇస్తావా నీ బిడ్డను చంపేయమంటావా, ఇది రకరకాలుగా ఒక మనిషిని హింసించడానికి ఎన్నో మార్గాలు. దాంట్లో ఒక ఆడదాన్ని చెట్టుకు కట్టేసి అసలు ఎటుపోతుంది మన దేశం అనేది, మన 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 రాష్ట్రం ఎటుపోతుంది, మన దేశం ఎటుపోతుంది నాకు అర్థం కావట్లేదు. డబ్బుల కోసం ఒక ఆడపిల్లని, శిరీష అనేటువంటి మహిళని దారుణంగా చెట్టుకు కట్టేసి కొట్టి నానా గందరగోళం చేసి ఆమెని, పైగా ఆమె మీద అసభ్య పదజాలం వాడి ఆమెని ముట్టుకోని ప్లేసుల్లో ఆమెని టచ్ చేసి అంత ఒక ఆడదాన్ని ఏ ఆధారం లేని ఆడదని చెప్పి ఆమెను ఆ విధంగా చేయడం అనేది ఏ మాత్రం సహించే విధంగా లేదు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రి గారు ఇద్దరు రెస్పాండ్ అయ్యారు. ఆమెకు ఏదో ఆర్థిక సాయం చేస్తానన్నారు. అంతటితో సరిపోలేదు. ఆమెను ఎవరైతే ఆమె పట్ల అలా ప్రవర్తించారో వాళ్ళకి ఇమ్మీడియట్గా కఠిన శిక్షలు వేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఓకే మేడం, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలామంది దీనిపైన స్పందించడం జరిగింది. సో ఒక సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలోనే ఇలా జరిగిందంటే అని దాన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మా క్వశ్చన్ ఏంటంటే మ్యామ్, సీఎం చంద్రబాబు నాయుడు గారు అక్కడ దగ్గరుండి అక్కడ నియోజకవర్గంలో ఏమవుతుందో ఆయన కూడా చూడని పరిస్థితి. సో ఆయనకి ఈ ఈ సిచ్యువేషన్ అనేది ఆయనకి తెలియకుండా జరిగింది. జరిగినప్పటికీ కూడా ఆయన పైన, సీఎం చంద్రబాబు నాయుడు గారి పైన నిందలేయడం కరెక్ట్ అంటారా? అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఇదివరకు పవన్ కళ్యాణ్ గారు ఊరు ఏదైతే ఉందో అక్కడ కూడా ఒక పిఠాపురంలో ఒక దారుణమైనటువంటి సంఘటన జరిగింది. అప్పుడు పిఠాపురం ఆయన నియోజకవర్గం అయినంత మాత్రాన ఆయన అక్కడ ఉండి చూడలేదని అంటే, ఆయన నియోజకవర్గంలో ఎందుకు జరిగింది అంటే దానికి ఆన్సర్ లేదు. అక్కడ ఉండేటువంటి వ్యక్తులను బట్టి ఉంటుంది. ఇప్పుడు కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయుడుదే, కాదని చెప్పట్లే. అంత మాత్రాన ఆయనకు అన్ని విషయాలు తెలుస్తాయి అని మనకు ఎలా తెలుస్తుంది? అన్ని ఊర్లలో పాటు ఆ ఊరు కూడా అంతే. అందరితో పాటు మనుషులు కూడా డిఫరెంట్ ఏ చోటైనా జరగచ్చు. ఇప్పుడు కుప్పం కాకపోతే ఇంకో చోట జరగచ్చు, నెల్లూరులో జరగచ్చు, తిరుపతిలో జరగచ్చు, వైజాగ్లో జరగచ్చు, ఎక్కడైనా జరగచ్చు. దానికి ఒక ప్రత్యేకంగా ఆయన నియోజకవర్గం అయినంత మాత్రాన, ఇప్పుడు ఈ విషయం కూడా నేను అంటాను, ఆయన నియోజకవర్గం అయినంత మాత్రం ఆయన స్పందించాడని కాదు. ఎక్కడ జరిగినా కూడా స్పందించాలి కూడా. ఓకే, ఆయన నియోజకవర్గమే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ జరిగినా, ఏ మారుమూల జరిగినా, ఏ పల్లెటూరు జరిగినా ఒక ఆడదాని మీద అంత దారుణమైనటువంటి సంఘటన జరిగింది అంటే ఇమ్మీడియట్గా హోంమంత్రి గారు కానీ, చీఫ్ మినిస్టర్ గారు కానీ, డిప్యూటీ సీఎం కానీ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. దాంట్లో మా నియోజకవర్గము లేకపోతే వాళ్ళ నియోజకవర్గం అని కాదు. మన ఆంధ్రప్రదేశ్, ఏపీ అనగానే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. అసలు ఆడవాళ్ళు ఏ స్టేట్లో ఉన్నా సరే, తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, ఎక్కడన్నా కానీ ఒక ఆడదాని మీద ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు అసలు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాందే. ఎందుకంటే వడ్డీ వ్యాపారం ఏంటండి నాకు అర్థం కాదు. 10 రూపాయలు వడ్డీ ఏంది, 15 రూపాయలు వడ్డీ ఏంది? జ్ఞానం లేదా మనుషులకి? నాకు అర్థం కాదు. డబ్బే ప్రధానమా? డబ్బు తీసుకున్నాడెవడు, వాడు పారిపోయాడు, వాడిని పట్టుకునే ఏర్పాటు చేసుకోండి. ఒక ఆడది నిస్సహాయ స్థితిలో 3 బిడ్డలు పెట్టుకొని ఆ ఊరిలో ఉంటున్నప్పుడు చుట్టుపక్కల మనుషులంతలో మానవత్వం ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. అలా కట్టేసేటప్పుడు 4-5 కలిసే కదా చేస్తారు, ఒక్కడి చేయడు కదా. ఇది 4 ఉన్నారు. ఆ మునిస్వామి, శ్రీనివాసులు, ఇంకెవరో ఉన్నారు 4 పేర్లు. ఆ 4 కలిసి చేసినప్పుడు మరి మిగిలిన ప్రజానీకం అంతా ఏం చూస్తున్నారు? వినోదం చూస్తున్నారా? లేకపోతే వీడియోలు తీసుకుని చెప్పి వీడియోలు పాస్ చేసుకుంటా అందరికీ ఫార్వర్డ్ చేసుకుంటా కూర్చున్నారా? అది కాదు కదా చేయాల్సింది.
ఆ చేసిన వాళ్ళని 4 పీకాల, స్పాట్లో కొట్టాల. అసలేంటారు నువ్వు 10 రూపాయలు వడ్డీ తీసుకునేది ఏంటిరా? ఒక ఆడదాని దగ్గర నువ్వు ఎలా వసూలు చేయాలనుకుంటున్నావు? వాడు మొగుడేమయ్యాడు, వాడిని పట్టుకోండి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, లేకపోతే కోర్టుకు వేసుకోమనండి. అంత ఆశపడి డబ్బులు ఇచ్చినప్పుడు నిజమే డబ్బు తీసుకున్నప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళది. ఎవరి పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికి తెలుసండి. ఇప్పుడు ఇవాళ బాగా కోటీశ్వరుడు అయినోడు రేపు ఏమీ లేనోడు అయిపోతాడు, చెప్పలేం కదా. నువ్వు ఇచ్చావు కరెక్ట్, డబ్బులు ఇచ్చావు, నువ్వు మెల్లిగా వసూలు చేసుకో. ఎలా వసూలు? వడ్డీ తీసేసి అసలన్నా వసూలు చేసుకో. అది ఒక మగాడి దగ్గర ఇచ్చావు కాబట్టి వాడి దగ్గరే వసూలు చేసుకో. ఆడది నిస్సహాయ స్థితిలో 3 బిడ్డలను పెట్టుకొని నానా కష్టాలు పడి తంటాలు పడి పిల్లల్ని పోషించుకుంటున్న ఒక ఆడదాన్ని చేసుకోవడానికి అసలుకి మీకు ఎంత ధైర్యం? ఏమైపోతుంది సమాజం, ఏమైపోతుంది చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమవుతున్నారు అంటే వినోదం చూస్తున్నారా? ఒక ఆడదాన్ని చెట్టు కట్టేసి కొట్టే వరకు, ఆమెకి గాయాలయ్యే వరకు వీళ్ళంతా చూస్తున్నారా? రేపు వాళ్ళకి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఇలానే చేస్తారా? సో ఆడదానికి అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఆమె తప్పు లేకుండా ఒక ఆడదాని మీద అన్యాయం జరుగుతుంది అంటే వినోదం చూడమాకండి. ఎందుకంటే రేపు మీకే ఆ పరిస్థితి రావచ్చు. ఎవరు కాపాడతారు మిమ్మల్ని? అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకి రక్షణ లేకుండా పోతుంది అనుకోవచ్చా? రక్షణ లేదు, ఏ విషయంలోనూ రక్షణ లేదు. చాలా ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఒకటే అంటారు, లేకపోతే తెలంగాణలో కూడా అలాగే ఉంది, ఎక్కడైనా అలాగే ఉందండి. స్త్రీకి రక్షణ లేదు. అదేమంటే స్త్రీ చేసిన కార్యక్రమాలు చెప్తున్నారు కానీ ప్రతి దానికి కూడా పురుషుడు కారణం లేకుండా ఉండదండి. మగవాడు కూడా కారకుడే ఉంటాడు. ఒక్క స్త్రీ మీద నింద వేయకూడదు. 2 వైపులా తప్పు అనేది 2 వైపులా డెఫినెట్గా ఉంటుంది. ఒక్కరిని అనడానికే లేదు. ఒక ఆడది తప్పు చేసిందంటే దానికి మగాడే కారణం, ఒక మగవాడు తప్పు చేశాడంటే ఆడదే కారణం. సో ఇక్కడ నిందించడానికి ఇప్పుడు ఆమె ఇందులో ఇరుక్కుపోయింది అంటే మగవాడి వల్లే కదా. ఇప్పుడు ఈరోజు ఆమెకు ఆ సంఘటన నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఆమె చెట్టు కట్టేశారంటే కారకుడు ఎవరండి చెప్పండి మీరు? వాళ్ళ హస్బెండే కదా. వాడు పారిపోబట్టగా చేతగాని వాడిపోయి పెళ్ళాన్ని పోషించుకోలేక వాడు వెళ్ళిపోయాడు కాబట్టి ఈరోజు ఆడదాన్ని పట్టుకుని కొట్టి చేతగాని వాళ్ళంతా వచ్చి కొట్టి ఆమెను హింసించి ఆమెను బాధ పెట్టారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి హోంమంత్రి అనిత గారు అందరూ రియాక్ట్ అయ్యి ఆమెకు ఓదార్పు. ఇదే ఓదార్పు ప్రతి ఒక్కరి విషయంలో ఉండాలి. ప్రతి ఒక్కరికి ఇలాంటి న్యాయం జరగాలి. ఇంకొకడు వీళ్ళకేసే శిక్షలకి ఇంకొకడు ముందుకు రాకూడదు ఒక ఆడదాన్ని ముట్టుకోవడానికి అని నేను అంటున్నాను. ఓకే మేడం, ఇంకో మాట మ్యామ్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రోజా గారు వీళ్ళందరూ స్పందించడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ స్పందించడం జరిగింది. సో ఇది బయటకు వచ్చింది కాబట్టి ఇన్సిడెంట్ గురించి స్పందిస్తున్నారు, కానీ బయటకు రాని చాలా ఉన్నాయి. నేను అదే అంటున్నాను, ఎన్నో చోట్ల ఎన్నో జరుగుతున్నాయి. ఇది ఆమె రియాక్ట్ అయింది కాబట్టి ఇప్పుడు మీడియా అంతా సెల్ ఫోన్లో వీడియో తీసి అంత పబ్లిసిటీ చేశారు. ఇందాక మనం చేయకూడదు అనేది ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ ఇప్పుడు ఒక రోడ్డు మీద ఒక పడిపోయాడండి, ఫస్ట్ మనం వీడియో తీయం కదా, వాడిని పట్టుకొని లేవనెత్తి ముందు వాడిని కాపాడతాం. ఆ విషయంలో నేను వీడియో తీయకూడదన్న. ఇప్పుడు ఏం చేశారు కొంతమంది, దాన్ని వైరల్ చేయడం వల్ల ఆమె ధైర్యంగా ముందుకొచ్చి మీడియాతో మాట్లాడడం వల్ల ఈ విషయం బయటకు వచ్చింది కాబట్టి మన వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. ఇలా బయటకు రాని అంశాలు, లోపాయకారిగా జరిగేటువంటి హింసలు ఆడవాళ్ళ మీద ఎన్నో ఉన్నాయి. అవి వెలుగులోకి తీసుకొని రావాలి. వాళ్ళందరికీ కూడా న్యాయం చెయ్యాలి. ఆడవాళ్ళందరూ సమానం, అందరినీ సమానంగానే చూడాలండి. పేద ధనిక చదువుకున్నోళ్ళు అని కాదు. ఆడదంటే ఆడదే. ఆడదాన్ని గౌరవించడం మన సాంప్రదాయం. ఆడవాళ్ళు పూజించబడినప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. అంతేగాని ఇలాంటి ఘోరాలు ఇలాంటి దారుణాలు జరుగుతున్నప్పుడు ఒక చోటే కాదు, ఎక్కడ జరుగుతున్నా సరే స్పందించి రియాక్ట్ అయ్యి వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఓకే మేడం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దానిపై ఆ ఇన్సిడెంట్ పైన స్పందించడం జరిగింది. ఇప్పటిదాకా సాల్వ్ చేశారు మ్యామ్, కానీ దాన్ని నేను టేక్ కేర్ చేస్తాన్నారా? స్పందించారు అంటే ఇప్పుడు అనౌన్స్మెంట్ చేశారు, ఆమెకు 5 లక్షలు ఆర్థిక సాయం కూడా అనౌన్స్ చేశారు. ఫర్దర్గా కూడా ఆమె విషయంలో కేర్ తీసుకుంటారు. ఎందుకంటే తీసుకోకపోతే ఆమె కూడా పబ్లిక్లోకి వచ్చి చెప్తుంది కదా. ఇప్పుడు మీడియాతో మాట్లాడగలిగే, పబ్లిక్లో మాట్లాడగలిగేటువంటి వాయిస్ ఉన్నటువంటి ఆమె రేపు చెప్పకుండా ఉండదు కదా. సహాయం అందకపోతే ఖచ్చితంగా సహాయం అందుతుందనే నేను అనుకుంటున్నాను. ఓకే మేడం, ఇంకొకటి ఏంటంటే అక్కడ ఆ సిచ్యువేషన్ అక్కడ జరుగుతున్నప్పుడు అక్కడ వీడియో తీసి ఫుటేజ్ చేయడం, రికార్డ్ చేయడం జరిగింది. రికార్డ్ చేసిన తర్వాత సో మీడియా దాకా వచ్చింది. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఆ అమ్మాయిని ఏదైతే చెట్టు కట్టేశారో పక్కన ఆ బిడ్డ ఏడుస్తున్నారు. సో ఎవరు కూడా ఆ బిడ్డను కూడా చూడని పరిస్థితి. ఆ బిడ్డ అరుపులు, అమ్మని కొట్టద్దని చెప్పేసి అరుపులు ఏదైతే మనం విన్నామో, సో కనీసం కనికరం లేకుండా అంతలా హింసిస్తున్నారంటే వాళ్ళు మనుషుల మృగాలు అనుకుంటాను. అదే నేను అంటున్నా ఇందాక, చుట్టుపక్కల వినోదం చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అడ్డుకోవచ్చండి. ఇప్పుడు ఒక్క లేడీ, వీళ్ళు నలుగురు వచ్చారు, నలుగురు కలిసి తోయలేరా అండి పక్కకి? అసలు ఆమె తలుచుకుని, నిజం చెప్తున్నాను కదా, ఒక లేడీకి ఉన్నటువంటి శక్తి మానసికంగా కానీ ఫిజికల్గా కానీ ఏ మగాడికి కూడా ఉండదు, ఏ బలాఢ్యుడికి కూడా ఉండదు.
ఒక్క తన్నుదంటే వాళ్ళంతా ఎక్కడ పోతారండి? ఆ వ్యతిరేకించలేనటువంటి ఒక నిస్సహాయత, ఒక బలహీనత, ఏమైపోతుందో, నేను ఎదురు తిరిగితే ఎలా ఉంటుందో అని చెప్పి ఆమె సైలెంట్ అయిపోయింది. ఎందుకంటే తప్పు తన భర్త వైపు ఉంది కాబట్టి గమ్మునుందని నేను అంటున్నాను. ఓకే. ఆవిడ నిశ్శబ్దంగా ఉండడానికి, ఏడ్చుకుంటూ ఉండడానికి కారణము తప్పు వాళ్ళ భర్త తీసుకున్నాడు అప్పు కాబట్టే అలా అయింది. చంటిబిడ్డ ఏడుస్తున్నప్పుడు మిగిలిన చుట్టుపక్కల ఉన్న గాడిదలు ఉన్నాయి కదా, ఆ గాడిదలంతా మరి ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. అదే చెప్పా కదా ఇందాక, వాట్సాప్లో వీడియోలు తీసి ఫార్వర్డ్ చేయాలా, అది చేయకపోతే పబ్లిక్లోకి రాదు కదా, తప్పన్నట్లా. ముందు మనిషికి, నేను ఇందాక చెప్పాను చూడండి, కింద పడినప్పుడు దెబ్బ తగిలితే ముందు మనిషిని పైకి లేవదీసి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలి. అలాగే ఆమెను అంత దారుణం చేసినప్పుడు ఊళ్ళో వాళ్ళంతా ఏం చేస్తున్నారు? మీద పడి వాళ్ళని ఒక తన్నుదని పక్కకి నెట్టేసేసి ఆమెను కాపాడాల్సిన బాధ్యత ఉందా లేదా? ఇదే మన సమాజం అలానే ఉంది అంటున్నా. మాకెందుకులే, మనకెందుకులే. ఎవరైనా ఇద్దరు గొడవ పడుతుంటే చూడండి, మూడో వాడు చూస్తుంటాడు కానీ మధ్యలోకి వెళ్ళడు. ఎవరో కొంతమంది మానవత్వం ఉన్న వ్యక్తులైతే వెళ్ళి అది కూడా వీళ్ళు ఎందుకు వెళ్తారు? దారికి అడ్డంగా ఉన్నారు, వీళ్ళని తొలగిచ్చేస్తే మనం వెళ్ళిపోవచ్చు అనేటువంటి ఉద్దేశం తప్ప, వాళ్ళ సమస్యలోకి ఎవడు ఇన్వాల్వ్ అయ్యి రంగంలోకి దిగి దాన్ని ఒక భుజాల మీద వేసుకునేవాడు ఎవరు ఉండరు ప్రపంచంలో. సమస్య వచ్చిందంటేనే ఎవరైనా అంతేనండి, కుటుంబంలో కూడా అంతే. సమస్య వచ్చిందంటే ఎంత దూరంగా ఉండాలో అంత దూరంగా ఉంటారు. ఓకే. ఓకే. ఇదివరకటి రోజుల్లో అంటే సమస్య వచ్చిందంటే చుట్టుపక్కలంతా కూర్చుని, ఏమైందన్నా మీ ఇంట్లో ఎందుకు గొడవ అవుతుంది చెప్పు, ఏం చేద్దాం, మనం పరిష్కరించుకుందాం, కూర్చుందాం రండి అనేవాళ్ళు. ఇదివరకు ఒక ఇంట్లో సమస్య వచ్చింది అంటే రెండో వాళ్ళు బంధువులైనా సరే ఎవరు మాట్లాడరు, ఇన్వాల్వ్ అవ్వరు. ఎక్కడ మనకు చుట్టుకుంటుందో చూస్తూ ఉంటారు అన్నమాట, వినోదం. మరి ఇంట్లోనే అలా ఉన్నారంటే బయట రోడ్డు మీద ఒక ఆడదాన్ని ఎవరండి కాపాడతారు? ఎవరు కాపాడరు. పైగా ఫైనాన్షియల్గా ఏదైనా డబ్బు ఉంటేనే సాయం చేస్తారు వచ్చి, అది కూడా. ఇప్పుడు ఆమె దగ్గర ఏముంది? ఒక స్త్రీ, ఆమె నిస్సహాయరాలు, భర్త లేడు దగ్గర, 3 బిడ్డలను వేసుకొని ఉంది. అందుకని చెప్పి ఎవరు రారు సాయానికి, లోకు అనమాట. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ మ్యామ్ మా బీటీవీకి వచ్చినందుకు. థ్యాంక్ యూ నిహాల్.